ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రకు గిరిజనుడు బలయ్యాడు. గుట్టపై ఐఈడీ పేలి తీవ్ర గాయాల పాలైన గిరిజనుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఈ నెల 4వ తేదీన చలిమెల గుట్టపైన జరిగింది. కామయ్య అనే గిరిజనుడు వెదురు బొంగుల కోసం గుట్టపైకి వెళ్లి ఐఈడీపై కాలు వేశాడు. ఈ క్రమంలో అది పేలడంతో కామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 6 రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రకు గిరిజనుడు బలయ్యాడు. గుట్టపై ఐఈడీ పేలి తీవ్ర గాయాల పాలైన గిరిజనుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన 4వ తేదీన చలిమెల గుట్టపైన జరిగింది. కామయ్య అనే గిరిజనుడు వెదురు బొంగుల కోసం గుట్టపైకి వెళ్లి ఐఈడీపై కాలు వేశాడు. ఈ క్రమంలో అది పేలడంతో కామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 6 రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎప్పుడో 4వ తేదీన జరిగితే ఇంత ఆలస్యంగా ఎందుకు వెలుగులోకి వచ్చింది? శ్రీదేవి, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ములుగు జిల్లా అడవుల్లో మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రకు ఒక గిరిజనుడు బలైనటువంటి పరిస్థితి గడుపుతుంది. ఈ నెల 4వ తేదీన చలిమెల గుట్టపై ఘటన జరిగింది. అప్పుడు వెంటనే వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆ తర్వాత ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి గత 6 రోజుల నుంచి కూడా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కామయ్యకు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను గమనిస్తే 4వ తేదీన ఈ ఘటన జరిగినప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు కావచ్చు, ఉన్నటువంటి స్థానిక అధికారులు ట్రీట్మెంట్ చేసిన ప్రయత్నం చేస్తే కొంత ఎడమకాలు మొత్తం నుజ్జునటువంటి ఆ నేపథ్యంలోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కామయ్యను జోల సహాయంలో కిందికి తీసుకొచ్చారు. ఆ చలిమెల గుట్టపై నుంచి చాలా సేఫ్ తర్వాత కిందికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి వెంకటాపూర్, తర్వాత ములుగు, తర్వాత హైదరాబాద్ కు తరలించి 6 రోజుల పాటు ట్రీట్మెంట్ కొనసాగించినప్పటికీ కూడా 6 రోజుల నుంచి కొంత మెరుగైన వైద్యం అందిస్తూ కొంత ఆయన కాలు కుదపడం కావచ్చు, ఆరోగ్యం మెరుగుపడుతున్నటువంటి భావనలో కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఉన్నారు. కానీ ఈ కుదురపడకపోవడం కారణంతో నిన్న రాత్రి ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. గుట్టపై ఉన్నటువంటి ఐఈడీ పేలి తీవ్ర గాయాలైనటువంటి చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందిన నేపథ్యంలో మళ్ళొకసారి ములుగు జిల్లా ఏజెన్సీలో మందు పాత్రలకు సంబంధించినటువంటి భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే కర్రెగుట్టలో ప్రాంతంలో అనేక మంది గిరిజనులు బలైనటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక మంది గిరిజనులు తీవ్ర గాయాలతో వారంతా ఏం పని చేసుకోలేక ఏమి మళ్ళీ అడవికి వెళ్ళలేకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చలిమెల గుట్టపై సంబంధించినటువంటి ఈ ఘటన కూడా ములుగు జిల్లా ఏజెన్సీలో ఒక భయాందోళన వాతావరణాన్ని కనిపిస్తా ఉంది. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.